సంక్షేమ పథకాలంటే అమ్మఒడితో మొదలు పెట్టుకొని పెన్షన్ వరకు, వృద్ధాప్య పెన్షన్ వరకు ఇన్ని పథకాలు అందిస్తుంటే ఆయన జననేత అంటారా కాదా? మీరు ఏం చెప్పారు? 600 హామీలు ఇచ్చి ఏ పథకము నెరవేర్చని చంద్రబాబు నాయుడిని ఏమంటారు? సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగన్ జననేత అంటారు. అంతేకాకుండా ఎప్పుడు పొత్తులతో తప్ప ఒక్కడే నిలబడని నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జనసేన ఇద్దరు కలిసి నిలబడుతున్నారు. మీరు ఎంతమంది కలిసినా జగన్కే ఓటేసి 2024లో ప్రజలందరూ గెలిపిస్తారని ఈ ర్యాలీని చూస్తుంటే, ఈ సంక్షేమ సాధికార బస్సు యాత్ర చూస్తుంటే తెలుస్తుంది. అనంత వెంకటరామరెడ్డి అన్న ఈరోజు ఒక ఓవర్ బ్రిడ్జ్ కానీ టవర్ బ్లాక్ దగ్గర నుంచి ఎస్కే యూనివర్సిటీ వరకు, ఇక్కడ గుత్తి రోడ్డు సోములతొట్టి వరకు, మళ్ళా బళ్ళారి రోడ్డు, ఇవన్నీ ఇంత అనుకూలంగా చేసినాడంటే మన అనంతపురం అనంత వెంకటరామరెడ్డి అన్నగారు చాలా కృషి చేశారు. ఆయన మరి ఒకసారి అనంతపురంకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయన్ని మళ్ళా అసెంబ్లీకి పంపించాల్సిందిగా కోరుకుంటున్నాము. మేమంతా ఆయనకి సపోర్ట్గా ఉండి గెలిపించుకుంటాం కూడా. కానీ మన జగనన్న చేసిన అభివృద్ధి పథకాలు ఎన్నెన్నో చెప్పలేనన్ని, కానీ ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఒక్కటి కూడా చేయలేదు. వాళ్ళు చేసిన పథకాలు ఒక్కటైనా నిరూపించి చూపించమనండి, మనము వారికి లొంగి ఉంటాము. కానీ ఒక్క పథకం కూడా లేదు కనుక మనము చేసిన పథకాలని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఈరోజు అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా అమ్మఒడి కానీ అన్ని పథకాలు చేరుతున్నాయి. కానీ ప్రతి ఒక్కరి మధ్యలో లంచం తీసుకునేదానికి కూడా ఇంకోటి అవకాశం కూడా లేకుండా ప్రతి తల్లులకు, అక్కలకి, చెల్లెళ్ళకి జగనన్న చేసిన మేల్ని మరవకుండా వారికి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుతూ వారికి సరైన ఓట్లు అన్ని వేయించి గెలిపించి మన జగనన్నని మరొకసారి 175కి 175 అసెంబ్లీ ఎమ్మెల్యేలని గెలిపించుకొని మనం మళ్ళీ తీసుకొని పోవాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు చారిత్రాత్మకం కాబట్టి ఈ బడుగు బలహీన వర్గాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా జగన్ 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 అనే ఒక నినాదంతో ముందుకెళ్తుంది. కాబట్టి మా యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించడానికి మేమంతా అండదండగా ఉంటామని చెప్పి ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో 2024 సంవత్సరంలో సాధారణ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో ఘనంగా విజయం సాధించడానికి మేము ఈ రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలతో పాటు బడుగు బలహీన వర్గాలు, మహిళలు, పెద్దలు, విద్యార్థులు, రైతులు అనేక మంది అతని యొక్క ప్రభుత్వానికి కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మేము ఆయా వర్గాల తరఫున మేము కోరుకుంటున్నాం. జగనే రావాలి, జగనే కావాలి, ఎన్నిసార్లు వచ్చినా జగనే రావాలి, మనసు పూర్తిగా దేవుని ఎడుకుంటా జగనే కావాలి. జగన్ కోసం నాకు ఏమైనా చేస్తాను, నా ప్రాణమైనా తీసుకుంటా జగనే రావాలి. చంద్రబాబు నన్ను ఓడించాలా, జగనే రావాలి, జగనే కావాలి. జై జై జగన్. గుండె ఆపరేషన్ కి జగనన్న నాకు డబ్బులు సహాయం చేసినారు. నా పిల్లలకి ఇద్దరికి చదువులకి సహాయం చేసినాడు. నాకు మిషన్ కి 10,000 వస్తా ఉంది. స్థలం ఇచ్చినాడు. కాబట్టి మళ్ళా ప్రభుత్వం కూడా జగనే కావాలి మాకి. ముందు ప్రభుత్వం ఏం చేయలేదు మాకి. కాబట్టి ఇప్పుడు జై జగన్, జై జగన్. మైనార్టీలకి ఎందు కూడా ఇవ్వడం జరగలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పేదల గుండెల్లో ఎంతో మంటున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంతో మేలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మైనార్టీలకి ఎంతో ఒగ్బోట్ చైర్మన్ అయితేనేమి, మరియు డిప్యూటీ మేయర్లు అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి ఎంతో మందికి సాయం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే ఉంది. కాబట్టి ఈరోజు 175 అంటున్నారే, అదే 175తో ఈరోజు అనంతపురంలో కానివ్వండి ప్రజలకి మేము ఎమ్మెల్యే గారికి గెలిపించుకుంటాం. అది మెజార్టీతోనే మేము ఖండిస్తూ ఇది తెలుసుకుంటాం.